శ్రేణులు చేస్తున్నట్టుగానైతే సమాచారం. పూర్తి డీటెయిల్స్ ఏంటి, అక్కడ ఎలా ఉంది పరిస్థితి? మరికొద్ది సేపట్లో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ సిబిఐ కోర్టుకు హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన మంగళగిరి నుంచి విజయవాడ నుంచి బేగంపేట ఎయిర్పోర్టుకు సుమారుగా 10 గంటల 45 నిమిషాలకు బేగంపేట ఎయిర్పోర్టుకి చేరుకోబోతున్నారు. అయితే ముందస్తుగా వైసీపీ నేతలు ఇక్కడికి ఎలాంటి అనుమతులు లేకుండా ఇక్కడికి వచ్చి చేరుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు అప్రమత్తమయ్యారు, భారీగా భద్రతను పెంచారు. అలాగే లోకల్ పోలీసులతో పాటు సిఐఎస్ఎఫ్ సిబ్బంది అలాగే ఎయిర్పోర్ట్ అధికారులు ఎక్కడికక్కడ తనిఖీలు అయితే చేస్తున్నారు. ఎవరికైతే అనుమతి ఉందో వాళ్ళని మాత్రమే లోపలికైతే పంపిస్తున్నారు. అలాగే అనుమతి లేకుండా లోపలికి వచ్చిన వాళ్ళని ప్రస్తుతం వాళ్ళందరినీ బయటికి పంపించేస్తున్న సిచ్యువేషన్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఎయిర్పోర్ట్ నుంచి సిబిఐ కోర్టుకు వెళ్లే సమయంలో ఎక్కువగా బల ప్రదర్శన చేసుకోవాలని వైసీపీ అభిమానులు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎయిర్పోర్ట్ వద్దనే ఎక్కువ సంఖ్యలో గుమ్ముగూడేందుకు ఉదయం నుంచే వాళ్ళంతా కూడా ఒక్కొక్కరుగా వచ్చి చేరుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏమైనా అనుకోని సిచ్యువేషన్లు ఏర్పడితే మళ్ళీ అవన్నీ కూడా వేరొక అనుకోని సిచ్యువేషన్ల వల్ల భద్రత మళ్ళీ సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ఖచ్చితంగా అధికారులు అయితే ప్రస్తుతం అలర్ట్గా ఉన్నారు. ఇప్పటికైతే వైసీపీ నేతలు ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చారు. అయితే వాళ్ళందరినీ ఐడి కార్డులు అలాగే పాసులు లేని వారిని అయితే బయటికి పంపిస్తున్న సిచ్యువేషన్ కనబడుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ మణికంఠ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.